పక్కా ఈ కొలతలతో గనక బ్రెడ్ హల్వా చేశారంటే, ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా సరే 2, 3 రోజుల వరకు స్టోర్ ఉంటుంది. 5 నిమిషాల్లో బ్రెడ్‌తో గనక ఇలా స్వీట్ చేసి పెట్టారంటే, ఈ టేస్ట్ ముందు ఇంట్లో వాళ్ళందరూ కూడా పక్కాగా ఫిదా అయిపోవాల్సిందే. అంత బావుంటుంది మరి. జ్యూసీగా చూస్తుంటేనే నోరూరిపోతుంది. పక్కా బయట భోజనాల్లో ఎలా అయితే చేస్తారో అదే విధంగా చాలా సింపుల్‌గా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మరింక లేటెందుకు రెసిపీ ఎలానో చూసేద్దాం పదండి. ముందుగా 5-6 బ్రెడ్ పీసెస్‌నైతే తీసుకోండి. ఇప్పుడు ఆ బ్రెడ్ పీసెస్‌కున్నటువంటి సైడ్స్ అన్నీ కూడా కట్ చేసుకుందాం. ఇలా ఈ ఎక్స్‌ట్రా సైడ్స్‌ని కట్ చేసుకోవడం వల్ల బ్రెడ్ హల్వా అనేది చాలా సాఫ్ట్‌గా అయితే వస్తుంది. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్‌ని, కొంచెం గీనైతే తీసుకోండి. మీకిష్టముంటే మొత్తం గీ తీసుకొని ఆయిల్‌నైతే స్కిప్ చేసేయొచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత చాప్ చేసుకున్నటువంటి బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్‌లనైతే దోరగా ఫ్రై చేసి తీసుకోండి. ఆ తర్వాత ఆయిల్ సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని, దానిలో మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్‌నైతే కొన్ని కొన్నిగా ఫ్రై చేసి తీసుకోవాలి. అన్నీ ఒక్కసారే వేసి ఫ్రై చేయకూడదు. కొన్ని పీసెస్‌ని ఫ్రై చేస్తూ తీసుకోండి. అలాగే బాగా మాడిపోకూడదు అలా అని చెప్పేసి మరీ లైట్‌గా ఫ్రై చేయకూడదు. ఇలా వీడియోలో చూయిస్తున్నట్లుగా ఈ కలర్‌లోకి ఇలా మంచి బ్రౌన్ కలర్‌లోకి వచ్చే విధంగా ఫ్రై చేసి తీసుకుంటే బ్రెడ్ హల్వా అనేది మనకి మంచి కలర్‌తో అయితే ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి. లేకపోతే సీక్రెట్ టిప్స్ అయితే మిస్ అయిపోతారు. ఈ విధంగా నా దగ్గర ఉన్న బ్రెడ్ పీసెస్ అన్నిటిని కూడా ఫ్రై చేసి పక్కకు తీసుకుంటున్నాను. ఇప్పుడు మరొక పాన్ స్టవ్ మీద పెట్టుకొని దానిలోకి 1 కప్పు పంచదారనైతే తీసుకుంటున్నాను. 1 కప్పు పంచదారకి 2 కప్పుల వాటర్‌ని తీసుకుంటే మనకి పాకమైతే పర్ఫెక్ట్‌గా వస్తుంది. మనం తీసుకున్న 5-6 బ్రెడ్ పీసెస్‌కైతే ఈ క్వాంటిటీ వాటర్ అండ్ పంచదార అయితే సరిపోతుంది. అదే విధంగా పంచదార మొత్తం కరిగిపోయిన తరువాత మీ దగ్గర ఉంటే కొన్ని కుంకుమ పువ్వు రెబ్బల్ని, అదే విధంగా హాఫ్ స్పూన్ యాలకుల పొడినైతే తీసుకోండి. చిటికెడు ఉప్పును కూడా ఖచ్చితంగా తీసుకోండి. చాలామంది ఉప్పనేది వేయరు. కానీ ఇలా ఉప్పు వేయడం వల్ల స్వీట్‌నెస్ అనేది కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా అయితే వస్తుంది. బ్రెడ్ హల్వాకి పాకం అనేది బాగా ముదురు పాకం, తీగ పాకం ఇలాంటివేమీ అవసరం లేదు. జస్ట్ పంచదార కరిగిన తర్వాత 3, 4 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. పాకం నీళ్లు మరిగిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్‌నన్నిటిని కూడా యాడ్ చేయండి. ఈ బ్రెడ్ పీసెస్‌ని కూడా పాకంలో 2 నిమిషాల పాటు నాననివ్వండి. వెంటనే కలయి తిప్పేయకండి. 2, 3 నిమిషాల పాటు ఈ పాకంలో ఉంచడం వల్ల ఆ బ్రెడ్ పీసెస్ అన్నిటికి కూడా చక్కగా పంచదార అనేది పట్టి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. తరువాత గంటెతో అటు ఇటు తిప్పుకుంటూ బ్రెడ్ పీసెస్ అన్నిటిని కూడా మెత్తగా అయ్యే విధంగా అయితే కలుపుతూ ఉండండి. ఇలా ఒక 2, 3 మినిట్స్ కలిపిన తర్వాత బ్రెడ్ హల్వా అయితే చక్కగా రెడీ అయిపోతుంది. దానిలోకి అలా ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి, మనం ఫ్రై చేసి పక్కన పెట్టిన డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసి, ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడకనిచ్చామంటే చాలు. బ్రెడ్ హల్వా అయితే టేస్టీగా రెడీ అయిపోతుంది. చాలామంది పాలు అనేది యాడ్ చేస్తారు. ఇలా పాలు యాడ్ చేయడం వల్ల 1 ఆర్ 2 డేస్‌కే పాడైపోతుంది. కాబట్టి ఎక్కువ డేస్ స్టోర్ ఉండాలి అంటే పాలు యాడ్ చేయకుండా ఉంటే సరిపోతుంది. ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.